ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే టీఎస్ ఐపాస్ ద్వారా మిగతా వాటి ద్వారా కంపెనీలు ఎన్ని వచ్చినాయంటే 1700 పైచలకు కంపెనీలు ఒక రంగారెడ్డి జిల్లాలో వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 24,800 కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ పెట్టున్నారు. ఆ రోజు ఒక 24 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి, 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? మన ముఖ్యమంత్రి గారు మన దగ్గరనే కందుకూరులో గ్లోబల్ సమ్మిట్ అని పెట్టాడు. పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి, జాతరలాగా ఒక 3 రోజులు నడిపించున్నాడు. ఒక్క కంపెనీని తీసుకొచ్చిండా? ఒక్క కంపెనీ ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ వచ్చిందంటే లేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 30 సార్లు మన కాన్స్టిట్యున్సీకి ఇబ్రాహీంపట్నం వచ్చిపోయారు ఫ్యూచర్ సిటీ అని. 3 రూపాయలని ఇచ్చారా మనకు? ఏమీ లేదు. ఫ్యూచర్ సిటీ పేరు చెప్పుకొని బిజినెస్ నడిపించుకుంటున్నారు తప్పిస్తే ఏం లాభం లేదని వాస్తవం. మీ చైతన్యం చూస్తూ ఉంటే, మీ జోష్ చూస్తూ ఉంటే నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగరేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. రంగారెడ్డి జిల్లా ఉనికి లేకుండా దారాదత్తం చేస్తూ ఉన్నటువంటి భూముల విషయంలో ఎక్కడ ఎవరికి చేస్తా ఉన్నారో, ఏం చేస్తా ఉన్నారో పిచ్చి తుగ్లక్ ఆలోచనలతోటి ముందుకు పోతున్నటువంటి రంగారెడ్డి జిల్లాను ఇవాళ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి బాధ వేస్తూ ఉంది. ఏ పరిస్థితికి వచ్చిందా అంటే ఉన్నటువంటి సంపద లేదు కాదు, ఉన్నవి అమ్ముకుందామన్నా లేకపోతే ఏమైనా కొందామన్నా ఎక్కడ కూడా ఆలోచన లేనటువంటి పరిస్థితి వచ్చింది. ఆర్థిక స్తోమత 2.5 సంవత్సరాలు క్షీణించే దశకు వచ్చినటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇవాళ రంగారెడ్డి జిల్లాను చూస్తా ఉన్నాం. ఫ్యూచర్ సిటీ అనే ఒక కార్యక్రమం పెట్టుకొని వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి రావడం జరుగుతూ ఉంది. నేను చెప్తా ఉన్నా ఇవాళ ఛాలెంజ్ ఈ స్టేజ్ మీద వాళ్ళకే ఫ్యూచర్ లేదు, ఫ్యూచర్ సిటీ ఎక్కడ కడతారని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మనము సర్ అనే ప్రోగ్రాం కోసం ఇక్కడ మనము మీటింగ్ జరుపుకుంటదానికి మనకందరికీ కూడా చాలా అలర్ట్గా ఒక మంచి అవకాశం, నాయకులుగా ఎదగాలి అనుకున్న వాళ్ళందరికీ ముందుగా ఇది ఒక మంచి సదవకాశంగా మీరందరూ తీసుకునే ఒక మంచి అవకాశంగా భావిస్తూ బూత్ లెవెల్ ఏజెంట్స్ చాలా అవసరం. అన్నిటికన్నా ముఖ్యం ప్రతి బూత్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారో కనుక్కోవడం, వాళ్ళందరినీ మనం కాంటాక్ట్లో ఉండడం అనేది చాలా అత్యవసరమైన పరిస్థితి కనుక మనం అందరూ కూడా పార్టిసిపేట్ చేద్దాం.